హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. ఓకే, ఈరోజు మనం తీసుకునే టాపిక్, ఈ టాపిక్ చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి. బట్ మనం కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాం ఛానల్ కాబట్టి, సో కొంచెం కొంచెం యాడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉండే టాపిక్, విచ్ ఈస్ బిగ్ బాస్ అండి. సో బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ నాకన్నా అందరూ చూస్తున్నారు, మీ అందరికీ చాలానే తెలిసి ఈ పాటికి. సో నా రివ్యూ నేను కొంచెం ఇద్దాము అనుకుంటున్నాను దాని గురించి. సో మ్యాక్స్, మీ మీకు నా ఒపీనియన్తో కొంచెం కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఐ హోప్. సో కమింగ్ టు షో గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఈసారి చాలా మంచి ప్లాన్తో వచ్చారు. ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ని తీసుకురావడం, అందులో నుంచి కామనర్స్కి ఛాన్స్ ఇవ్వడం, అందులో ఒక కొంతమంది కామన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా బిగ్ బాస్కి పంపడం అనేది నిజంగా వండర్ఫుల్ థాట్ అది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఒక్కొక్క కామనర్స్కి ఛాన్సెస్ ఉండాలి అని. సో బిగ్ బాస్ అది ఇనిషియేటివ్ తీసుకుంది, అండ్ వండర్ఫుల్ థింగ్ అది. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, నాకు తెలిసి గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. లాస్ట్ 3 వీక్స్ వదిలేస్తే అసలు ఈ వీక్ నుంచి కొంచెం బిగ్ బాస్లా స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. బికాస్ నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాలంటే, నిజంగానే కామనర్స్కి ఛాన్సెస్ వచ్చాయి ఈసారి. ఆల్మోస్ట్ 6 పీపుల్ వచ్చారు, అండ్ సెలబ్రిటీస్తో పాటు ఆల్మోస్ట్ కామనర్స్ కూడా. అండ్ షో స్టార్ట్ చేశారు యాజ్ ఎ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ. బట్ బిగ్ బాస్లో ఆల్రెడీ మన గ్రేట్ హాస్ట్ మన నాగార్జున గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ ఏ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని. అది మంచి థాట్ అది. యాక్చువల్గా కామనర్స్ అనే పదం లేకుండా, సెలబ్రిటీస్ అంటూ లేకుండా, ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని చాలా బాగా 2 హౌసెస్ ప్లాన్ చేసి చాలా మంచిగా తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు షో ఎలా ఉంది అని అనుకుంటే, నాకు తెలిసి లాస్ట్ త్రీ వీక్స్ కొంచెం అదో ఇదోలా అనిపించింది. బట్ ఈ వీక్ నుంచి కొంచెం నిజంగా కొత్తగా బిగ్ బాస్లా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే 3 వీక్స్ చూసుకుంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది కొంచెం కంటెస్టెంట్స్ అది క్రియేట్ చేశారు కొంచెం అని అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు అది తగ్గిపోయింది, ఆ పాయింటే లేదు ఇప్పుడు. నిజంగా యాక్చువల్గా ఇలానే ఉండాలి. బిగ్ బాస్ అనేది ఎవ్రీవన్ ఈక్వల్గా ఉండాలి. అంటే నాకు తెలిసినంతవరకు బిగ్ బాస్లో వచ్చేంతవరకు ఎవరైనా కామనర్స్, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అవుతారు. సో నో కామనర్స్, నో సెలబ్రిటీస్, ఆల్ ఆర్ కంటెస్టెంట్సే. సో కమింగ్ టు ఇన్ని వీక్స్లో జరిగినవి చూసుకుంటే, అంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో అన్నీ కాదు నాకు తెలుసు, మీరంతా చూస్తున్నారు, మీకు అన్నీ తెలుసు. కొన్ని జస్ట్ అలా కొన్ని పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాను. సో కామనర్స్కి ఆపర్చునిటీ, ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ కామనర్స్. అండ్ ఆల్మోస్ట్ 6 కామనర్స్కి ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్లో వెళ్ళడానికి. మనీష్, ప్రియా, హరీష్, పవన్, డిమోన్ పవన్, దమ్ము శ్రీజ, 6 కంటెస్టెంట్ పంపించారు. అండ్ సెలబ్రిటీస్తో పాటు వీళ్ళు కూడా అక్కడ ఉండడం, అంతమంది చాలా మంచి బిగినింగ్ అది. అండ్ గేమ్ కనుక చూసుకుంటే, మన ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్లో ఏం జరిగింది చూసుకుంటే, 3 వీక్స్లో ఆల్మోస్ట్ 4th వీక్ ఇప్పుడు, బట్ 3 వీక్స్ చూసుకుంటే 3 వీక్స్లో 3 ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో ఫస్ట్ సృష్టి వెళ్ళిపోయింది, దెన్ మనీష్ అండ్ ప్రియా. సో వీళ్ళు ఫస్ట్ మన కామనర్స్ గురించి మాట్లాడతాను ఎక్కువ, ఎందుకంటే సెలబ్రిటీస్ గురించి మనకు అంతా తెలిసిందే. సో కామనర్స్ గురించి చూస్తే 6 పీపుల్లో 2 పీపుల్ వెళ్ళిపోయారు, కొన్ని 4 ఉన్నారు. యాక్చువల్గా స్టార్టింగ్ గేమ్ చూస్తుంటే కామనర్స్ అనేది కొంచెం ఒక ఒక డిఫరెంట్ గేమ్ ప్లానో లేకపోతే డిఫరెంట్గానో ఆడుతున్నట్టు. అంటే వీళ్ళు ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్ని చూసి బాగా ఆలోచించుకొని ఒక క్యాలిక్యులేషన్స్తో, ఒక అనాలిసిస్ చేసుకొని వాళ్ళు గేమ్ ప్లే చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే
కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి గేమ్ సరిగా అర్థం కాలేదు అని అనిపించింది. ఎందుకంటే కన్ఫ్యూజన్స్‌లో ఎక్కువ అయో అయోమయం గో గోమయం అన్నట్టు డిఫరెంట్‌గా క్లారిటీ లేకుండా ఆడుతున్నారు. అండ్ 2 కామనర్స్ వెళ్ళిపోయారు. అండ్ మీరందరూ గనక నాకు తెలిసి బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్‌తో పాటు ఎలిమినేషన్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవ్రీ సీజన్‌కి ఇంటర్వ్యూ చేస్తారు ఎలిమినేట్ అయిన వాళ్ళతోని. సో, అది ఈసారి శివాజీ గారితో పెట్టారు. అండ్ శివాజీ గారు అది ఆ షో కూడా చూడండి మీరు. డెఫినెట్‌గా మీరు మంచి అంటే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ శివాజీ గారు చాలా మంచి మంచి పాయింట్స్ అడుగుతున్నారు. చెప్పాలంటే ముక్కుసూటి మనిషి కదా! పిచ్చి పడేస్తుండే అసలు క్వెషన్స్ గానీ, అడగడం గానీ తడి అంతే ఇంకా. సో, ఆ షో అది కూడా చూడండి బాగా అనిపిస్తుంది మీకు. అంటే మనం అనుకునే కొన్ని పాయింట్స్ మనం అడగాలనుకున్న పాయింట్స్ తను అడుగుతున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. అది కూడా షో చూడండి. ఇప్పటి వరకు చాలానే జరిగాయి బిగ్ బాస్‌లో. ఏదైతే నాగార్జున గారు అన్నట్టు రణరంగమే జరుగుతుంది. కానీ ఈ వీక్ ఎందుకో నాకు కొంచెం లాస్ట్ 3 వీక్స్ నుంచి కంపేర్ చేస్తే ఈ వీక్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ మెయిన్ ఇది కదా బిగ్ బాస్ అంటే అనిపించింది. ఎందుకంటే ఈ వీక్ మొత్తంలో కామనర్ అనే పాయింటే తీయలేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అంటే నేను చూసినంత వరకు తీయలేదు. ఒకవేళ మీరు గనక చూస్తుంటే తీసుంటే సబ్జెక్టు కరెక్ట్ అండి. సో, నాకు తెలిసైతే పాయింట్ రాలేదు. అండ్ ఇదే కదా మనకి బిగ్ బాస్‌లోనే ఉండాలి అని. అండ్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్‌లో హరీష్ గారు ఏంటో సంథింగ్ ఈజ్ తనకి ఏదో డిస్టర్బెన్స్ అయితే చాలానే అయింది. ఎయిదర్ అతను ఆర్గ్యూ చేస్తాడు, మాట్లాడితే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, గొడవ ఉంటుంది, లేకపోతే సైలెంట్ అయి కూర్చుంటున్నారు. బట్ ఇన్వాల్వ్‌మెంట్ అనేదైతే నాకు ఈ వీక్‌లో అయితే నాకేం కనపడలేదు. గేమ్స్ కూడా ఏమీ ఆడలేదు. అంటే ఆడాడు. బట్ స్టార్టింగ్ ఉన్నంత అగ్రెషన్ అది అయితే గేమ్ మీద నాకు కనపడలేదు. ఏదో పార్టిసిపేట్‌లా అని అనిపించింది. అండ్ కమింగ్ టు ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని గనక కంపేర్ చేసుకుంటే యాక్చువల్‌గా కామనర్స్ అనేది ఏదైతే స్టార్ట్ చేశారో కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది వీళ్ళ ఆట ఏంటో. అంటే అంటే ఐయామ్ సారీ ఇరిటేటింగ్ అని డిస్టర్బెన్స్‌గా అనిపించింది వీళ్ళ ఆట. అంటే సంథింగ్ ఏదో అరవడాలే ఉండే. ఈ వీక్ అయితే చాలా మటుకు కామనర్స్ అనేది ఒక నార్మల్ వేలోనే ఉన్నారు. బాగుంది. అలానే ఉండాలి, ఆడాలి. అండ్ కమింగ్ టు ఇప్పటి వరకైతే నాకు ఇప్పుడు 5 మెంబర్స్ అయ్యారు. దివ్య కూడా యాడ్ అయిపోయింది కాబట్టి. షో చూస్తుంటే షోలో అయితే వీళ్ళకి 5గురిలో మీకు అనిపిస్తుందా ఎవరైనా టాప్ 5లో ఉంటారు అని అనిపిస్తే కమెంట్లో చెప్పండి. బట్ నాకేంటంటే వీళ్ళు ఇంకా చాలా చేంజ్ అవ్వాలి, ఇంకా ఆట మీద దృష్టి పెట్టాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆట అనేది క్లారిటీగా ఇంకా డిఫరెంట్‌గా ఆడాలి. అండ్ కొన్ని జోన్స్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఆడాలి ఆట అనేది. అండ్ కమింగ్ టు ఈరోజు సాటర్డే, ఈరోజు నాగార్జున ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జునకు నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే హ్యాండ్లింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు. కొన్ని ఎక్కడ ఏమనాలో అంటున్నారు, క్లారిటీ ఇస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒక మాస్టర్‌లా చాలా బాగా హోస్టింగ్ చేస్తున్నారు. గ్రేట్ జాబ్ నిజంగానే. అండ్ ఈరోజు కూడా నిజంగానే హరీష్ గారిని చెప్పారు ఎగ్జాక్ట్ ఏంటి అనేది, హరీష్ గారిది ప్రాబ్లం ఏంది అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి సంజన గారిది ఏదైనా అతి అయితే అది మొదటికే మోసం అన్నట్టు. ఆమె ఏదైతే ప్రాంక్ అని ఇన్ని రోజులు దొంగతనాలు చేసి ఒక ఎంటర్టైన్మెంట్ చేసింది. బట్ అది నిజంగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కొంచెం అది మనకు కూడా అక్వర్డ్ అనిపించింది. అందుకే ఈరోజు అర్జున్ గారు క్లియర్గా అది స్టాప్ చేయడానికి పాయింట్ తీశారు. అండ్ ఐ హోప్ ఇంకా తను ఆట ఆడుతుంది. ఈ ప్రాంక్స్ కాకుండా, ఇలా దొంగతనాలు కాకుండా మేబీ తను ఒక మంచి ఆట ఆడుతుంది. ఎందుకంటే షీ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. సో ఆడుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఇంకా రెస్ట్ ఆఫ్ ద టీమ్ చూస్తే అందరూ బాగానే ట్రై చేస్తున్నారు, బాగానే ఆడుతున్నారు, బాగానే ట్రై చేస్తున్నారు. అండ్ సో ఇంకా మిగతా వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ అందరూ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ స్టైల్లో. మనకి సుమన్ శెట్టి గారు కూడా కనబడుతున్నారు మంచి ఎక్కడ అంటే అప్పుడప్పుడు బాగానే
క్వశ్చన్స్ కానీ అప్పుడప్పుడు కొన్ని మాటలు భలే అంటున్నారు. అండ్ రాము తన ఫైట్ తను బాగానే ఇస్తున్నాడు. అండ్ నిజంగానే ఇమాన్యుయల్ అయితే ఇంకా ఏం చెప్పాలి ఇమాన్యుయల్ గురించి, నిజంగా వండర్ఫుల్. నిజంగానే గోల్డ్ స్టార్ ఈరోజు ఇచ్చారు కానీ కరెక్టే. హీఈస్ డూయింగ్ ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం గేమ్ని కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆడుతున్నారు. అదే ఉండాలి, బిగ్ బాస్కి వచ్చిందే అందుకు కదా. సో గేమ్ ఆడాలి. అండ్ ఇంకా తనుజ గారు చాలా బాగా, తను అంటే కొంచెం ఎమోషనల్ పర్సనే, బట్ గేమ్ దగ్గర మాత్రం ఆడుతున్నారు. తను కూడా కనబడుతున్నారు మనకి అందరికీ. సో ఇంకా ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు బాగానే ఆడుతున్నారు. సో ఐ హోప్ లైక్ ఈ వారం చూడాలి మళ్ళీ ఎలిమినేట్ ఎవరు అవుతారు. అండ్ కొంచెం నాకైతే లాస్ట్ 3 వీక్స్ నుంచి కంపేర్ చేస్తే ఈ వీక్ నుంచి కొంచెం నాకు తెలిసి గేమ్ కొంచెం చేంజ్ అయ్యింది, ఒరిజినల్ బిగ్ బాస్ అనిపిస్తుంది. అండ్ నాకు స్టార్టింగ్లో కామనర్స్ అనే ఒక పాయింట్ని బాగా హైలైట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎనీహౌ ఈ వీక్లో అయితే అదంతగా అయితే రాలేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్, ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఇది క్లారిటీ ఉంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో గేమ్, ఇంకా పైగా ముందుగా పోయినప్పుడు చూద్దాం. అండ్ ఐ హోప్ నేను వీలైన వరకు నేను డెఫినెట్గా బిగ్ బాస్ గురించి కూడా రివ్యూ ఇస్తాను. సో నా ఒపీనియన్ అందరితో మ్యాచ్ అవుతుంది అని అనుకోవట్లేదు, బట్ కొన్ని పాయింట్స్ మేబీ మీకు కూడా అవి అనిపించి ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా పాయింట్స్ అనిపిస్తే, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే దయచేసి ప్లీజ్ కమెంట్ చేయండి, వీడియో కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను చూస్తాను, డెఫినెట్గా పాయింట్స్ కూడా నేను మాట్లాడతాను. అండ్ యా, దట్స్ ఆల్. ఈ వీడియో బిగ్ బాస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నన్ను ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి, ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, వీలైన మటుకు కాదు, డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను. అండ్ మంచి వీడియోస్తో, మంచి కంటెంట్స్తో, ట్రెండింగ్లో ఉండే కంటెంట్స్తో పక్కా వస్తాను, పక్కా వీడియోస్ చేస్తాను. సో ఐ హోప్ మీరందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మర్చిపోకండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you so much, and this is Banu signing off. Bye bye.